హాయ్ అండి. ఇప్పుడే మహానాయకుడు మూవీ చూశాను. దిస్ ఈస్ ద కంటిన్యూషన్ ఆఫ్ ద ఫస్ట్ పార్ట్ విచ్ వాస్ కథానాయకుడు. నాకు పర్సనల్గా కథానాయకుడు చాలా నచ్చింది అండ్ ఈ సినిమా కూడా కొంచెం ఎక్స్పెక్టేషన్స్తోనే వచ్చాను ఎలా ఉంటుంది అని. సో ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు, ఎలా అనూహ్య విజయం సాధించారు. ఆ విజయం సాధించిన తర్వాత కొన్ని రోజులకి ఆయనకి వాళ్ళ సతీమణి గారికి హెల్త్ బాగాలేక విదేశాలకు వెళ్ళినప్పుడు ఇక్కడ రాజకీయంగా జరిగిన పరిణామాలు ఆయన ఎలా బాధించాయి, ఎలా అనే అన్ని పరిస్థితుల మీద ఉన్న సినిమా ఇది. సో ఒక సక్సెస్ఫుల్ స్టార్గా ఉన్న మనిషి, ఎంతో హయ్యెస్ట్ పీక్స్లో హోదాలో ఉన్న మనిషి పాలిటిక్స్లోకి వచ్చేసరికి ఆ హోదా అవేమీ పనిచేయకుండా కష్టాలు వచ్చినప్పుడు ఎంత కుంగిపోతారు, ఎంత డౌన్ అయిపోతారు అనేది ఈ సినిమాలో కలగట్టినట్టు చూపించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ గారిని ఒక హీరో కంటే కూడా ఒక విక్టిమ్, ఒక బాధితుడుగా చూపించారు. అది మంచిగా అనిపించింది. అండ్ మనం ఈ సినిమాలో ఒక హీరోయిజం కంటే ఒక హీరో పెయిన్ చూస్తాం, ఒక బాధ. అంటే నిజంగా నమ్మి కొంతమందిని పార్టీలో ముఖ్య బాధ్యతలు అప్పచెప్తే వాళ్ళు తిరగబడినప్పుడు ఆ పదవిని మళ్ళీ చేజెక్కించుకోవడానికి ఒక ఉన్నతమైన భావాలు కలిగిన వ్యక్తి ఎంత కష్టపడాల్సి వస్తుంది అనేది చాలా బాగా చూపించారు. పొలిటికల్ ఆస్పిరెంట్స్ ఉన్న వాళ్ళందరికంటే ఫ్యూచర్లో పాలిటిక్స్లో చేరాలనుకున్న వాళ్ళు కానీ పాలిటిక్స్ని వాళ్ళ లైఫ్ అంబిషన్గా అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ సినిమా ఎంతో అంత ఎడ్యుకేటివ్గా ఉంటుంది. అంటే పాలిటిక్స్ అనేది ఒక పూలబాట కాదు, ఇందులో రాళ్ళు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి అనేది ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. అండ్ నిజంగా నాదెళ్ల భాస్కర్రావు గారు ఆ ఎపిసోడ్లో చంద్రబాబు గారు ఎన్టీఆర్కి వెన్నుదన్నుగా ఉండి కాపాడడం అనేది నిజం. ఆ నిజాన్ని ఈ సినిమాలో చక్కగా ఆవిష్కరించారు. సినిమాటిక్గా చూస్తే మాత్రం ఈ సినిమాలో ఎన్టీఆర్ కంటే మనకి రానా క్యారెక్టర్ అంటే చంద్రబాబుగా హీరోగా కనిపిస్తారు. ఎందుకంటే ఆయన ఒక యువనేతగా పార్టీకి నాయకుడికి ఎలా హెల్ప్గా ఉన్నారనేది బాగా చూపించారు. సో అవైతే మంచిగా ఉన్నాయి. కానీ ఈ సినిమా నుంచి ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేసి వస్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. ఇన్ఫర్మేషన్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఇట్ గివ్స్ సమ్ గుడ్ ఇన్ఫర్మేషన్. దట్స్ వాట్ ఐ కెన్ సే. బాలకృష్ణ గారు హీ లుక్డ్ వెరీ మచ్ లైక్ ఎన్టీఆర్. అండ్ తనకి వాళ్ళ వైఫ్కి మధ్యలో ఉన్న బాండింగ్ బాగా చూపించారు. అండ్ ఈ సినిమా వాళ్ళ వైఫ్ చనిపోవడంతో ఎండ్ అయింది. దాని తర్వాత ఏవి కూడా టచ్ చేయలేదు వీళ్ళు. సో ఆ తర్వాత ఉన్న మనుషులు ఎవరు ఈ సినిమాలో ప్రస్తావన లేదు, చూపించలేదు కూడా. ఫస్ట్ పార్ట్లో ఎంటర్టైన్మెంట్ ఉంది, సెకండ్ పార్ట్లో ఇన్ఫర్మేషన్ ఉంది. సెకండ్ పార్ట్లో ఎంటర్టైన్మెంట్ లేదు. అంటే దీన్ని కమర్షియల్గా తీయలేదు అంటున్నాను నేను. ఇట్స్ అన్ ఇన్ఫర్మేటివ్ మూవీ. చాలామంది డైరెక్ట్గా చంద్రబాబు గారి గురించి తెలుసుకుంటే చాలామంది ఏమనేస్తారంటే ఆ వెన్నుపోటు అనేస్తారు. అంతకంటే ముందు చంద్రబాబు ఎంత హెల్ప్ చేశారనేది ఈ సినిమాలో అర్థమవుతుంది. ఎన్టీఆర్ గారికి అది నిజం. అది దట్ ఆబ్వియస్లీ హౌ కెన్ దట్ బి నెగటివ్ టు టీడీపీ? రేటింగ్ ఎంత సార్? రేటింగ్ అని కాదు, ఇట్స్ అ గుడ్ ఇన్ఫర్మేటివ్ మూవీ వర్త్ వాచింగ్. అంటే పొలిటికల్ అంబిషన్స్ కానీ మనకు న్యూస్ బులెటిన్స్ కానీ ఇవన్నీ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా, అంటే ఇంటెలెక్చువల్స్ అందరికీ నచ్చుతుంది సినిమా. ఎంటర్టైన్మెంట్ కోరే వాళ్ళకి నచ్చకపోవచ్చు. నెక్స్ట్ ఎలక్షన్స్కి టీడీపీకి పాజిటివ్ అవుతుంది. అది పబ్లిక్, ఇది అప్పుడు టైంలో సినిమా కాబట్టి ఇప్పుడు టైంతో ఎలా కంపేర్ చేస్తాం. అప్పుడు ఆ టైంలో చంద్రబాబు గారు యువనేతగా ఉన్నారు, ఎంత యాక్టివ్గా ఉన్నారు అనేది బాగా చూపించారు. సో మరి టీడీపీ వాళ్ళకి మాత్రం మళ్ళీ ఒకసారి ఆ జోష్ వస్తుంది. టీడీపీలో ఉన్న కార్యకర్తలకి, నార్మల్ సగటు ఓటర్లకి ఎలా అనేది అది మనం చెప్పలేము. ఉంది ఆయన ఏం నెగిటివ్ చేయలేదు ఈ సినిమాలో. ఎవరు సేమ్ పర్సన్ ఫస్ట్ పార్ట్లో ఎవరు ఉన్నారో ఆయన కొంచెం ఉంది. ఈ సినిమాలో కొంచెం ఎక్కువ ఉంది, ఫస్ట్ పార్ట్ కంటే కొంచెం ఎక్కువ ఉంది. సో నాదెళ్ల భాస్కర్రావు గారిని ఏదైతే విలంగా చూపించారో మరి ఆయన ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి సినిమా మీద. సో అంటే అప్పుడున్న పరిస్థితిని కళ్ళగట్టినట్టు చూపించారు. సో బికాస్ దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ ఎట్ దట్ టైం. ఇలా జరగలేదు అన్నాక లేదు, నిజంగా జరిగింది కాబట్టి. అండ్ ఎన్టీఆర్ అంత రిచ్ పర్సన్ అయి ఉండి, అంత ఉన్నత స్థాయి స్టార్డమ్ ఎంజాయ్ చేస్తూ ఇంత కష్టాలు పడ్డారా ఒక సీఎం అయ్యి ఉండి. అంటే ఒక సీఎంగా గెలవడం ఒక ఎత్తు, మళ్ళీ ఆ సీఎం కుర్చీ కాపాడుకోవడానికి ఒక మనిషి ఇంత తాపత్రయపడతారా అని ఒక సగటు మనిషికి అర్థమయ్యేలా ఉంది సినిమా. సో ఈ సినిమాలో ఎక్కువ కష్టాలు చూపించారు. సీఎం ఎంజాయ్మెంట్, లావిష్నెస్, బిల్డప్ చూపించకుండా ఒక సీఎం స్థాయిలో ఉన్న మనిషి కూడా ఎలాంటి కష్టాలు ఉంటాయి, ఎన్ని దాన్ని ఏమంటారు, నాకు వర్డ్ దొరకట్లేదు, ఎంత స్ట్రగుల్ పడాల్సి వస్తుంది. అంటే గెలవడమే ఒక స్ట్రగుల్ అంటే మళ్ళీ అది కాపాడుకోవడం మళ్ళీ ఒక స్ట్రగుల్. థ్యాంక్స్ ఫర్ ద వర్డ్ స్ట్రగుల్. యా ఇప్పుడు ఆయన యాక్టివ్ లేరు కాబట్టి ఏం ఎఫెక్ట్ ఉంటుంది, ఆయన పర్సనల్గా ఏమైనా హట్ అవ్వచ్చు అంతే. అచ్చా మీరు భాస్కర్రావు గారు అంటే అప్పుడు నిజంగా జరిగింది కాబట్టి అది చూపించారు అంతేగాని ఇక్కడ నెగిటివ్ పాజిటివ్ కంటే కూడా అప్పుడు అలా జరిగింది అంతే. రీజన్స్ వాట్ ఎవర్ అది.